హాయ్ అండి. వెల్కమ్ టు జింజర్ బౌల్ కుకింగ్ ఛానల్. నేను మీ రజనీని. నేను చేయబోయే రెసిపీ తోటకూర వెల్లుల్లి కారం. దీనిని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు తోటకూర ఫ్రై, తోటకూర పప్పు కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు తోటకూర వెల్లుల్లి కారం ట్రై చేయండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కట్టలు, ఉల్లిపాయలు పెద్దవి 2, వెల్లుల్లి 2 పెద్దపాయలు, సరిపడా కారం, టమాటాలు 1, ఉప్పు. ముందుగా తోటకూరను ఉప్పు వేసి శుభ్రం కడుక్కోవాలి. తోటకూరను కట్ చేసినప్పుడు కడగకూడదు, ఎందుకంటే దానిలో పోషక విలువలు పోతాయి. కాబట్టి దీనిని కట్ చేయకముందే శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి కారం కోసం దానిని మనం రెడీ చేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు, కారం, వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో సరిపడా ఆయిల్ పోసి తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధంగా పెట్టుకుని వెల్లుల్లి కారం వేసుకుని బాగా వేయించుకుని ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి దానిని దీనిలో వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న తోటకూరను కూడా వేసుకుని దానిని మగ్గనివ్వాలి. అది బాగా మగ్గినాక సాల్ట్ వేసుకోవాలి. మరో 2 నిమిషాల పాటు మగ్గనించి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. అంతే, తోటకూర వెల్లుల్లి కారం రెడీ అయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.